హాయ్ ఎవ్రీవన్, చాలా టేస్టీగా జ్యూసీగా ఉండే బాదుషా ప్రిపరేషన్ కోసం నేను చూపించిన కప్పుతో 2 కప్స్ మైదా పిండి తీసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఏ స్వీట్ రెసిపీలోనైనా కొంచెం సాల్ట్ వేసుకోవడం వల్ల స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అందులో హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, నేను చూపించిన చిన్న టీ స్పూన్తో హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, సాల్ట్ ఇవన్నీ పిండికి బాగా పట్టేలా ఒకసారి కలుపుకోవాలి. ఇందులో డాల్డా లేదా నెయ్యి యూస్ చేయాలి, అంతేకాని నూనె యూస్ చేయకూడదు. డాల్డా, నెయ్యి యూస్ చేయడం వల్లనే మనకు టేస్ట్ అనేది బాగా ఉంటుంది బాదుషా. నేను నెయ్యి యూజ్ చేస్తున్నాను. నెయ్యి తీసుకొని కావాల్సినంత వేసుకొని, కావాల్సినంత మీన్స్ మనం చేయితో ఈ విధంగా అనుకున్నప్పుడు పిండి అనేది దగ్గరికి కొంచెం ముద్దలా అనిపించాలన్నమాట. అంతవరకు నెయ్యి వేసుకోవాలి. తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా సాఫ్ట్ ముద్దలాగా ప్రిపేర్ చేసుకొని ఒక బౌల్ పైన పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ పాకం కోసం ఒక బౌల్ తీసుకొని, నేను మైదా పిండి ఏ బౌల్తో తీసుకున్నానో ఆ బౌల్తో 2 కప్స్ షుగర్ తీసుకుంటున్నాను. దానికి 1 కప్ వాటర్ యాడ్ చేసుకొని పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. పాకం అనేది మరి ముదురు తీగ పాకంలో కాకుండా మనకి లైట్గా పాకం వచ్చేసి చేయితో ఫింగర్తో అన్నప్పుడు లైట్గా తీగలాగా అనిపించాలన్నమాట. ఇందులో సరిపోయినంత షుగర్ కరిగాక సరిపోయినంత ఇలాచీ పౌడర్, అంటే హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ సరిపోతుంది. 1 స్పూన్ లెమన్ జ్యూస్ వేసేసుకున్నాను. ఇది వేసుకొని ఒకసారి కలుపుకొని మనం పాకాన్ని చెక్ చేసుకుందాం. పాకం అనేది చేయితో తీసుకొని ఈ విధంగా అన్నప్పుడు నేను చూపించిన విధంగా లైట్గా తీగలాగా అనిపించాలన్నమాట. అది పర్ఫెక్ట్ పాకం. ఈ విధంగా పాకం అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పాకాన్ని. నెక్స్ట్ మనం పిండిని చూసినట్టయితే ఈ విధంగా ఓపెన్ చేసి చూసినట్టయితే పొరలు పొరలుగా అనిపించాలి. అప్పుడే పిండి కూడా పర్ఫెక్ట్గా అయినట్టు, బాదుషాలు కూడా మంచిగా టేస్టీగా పొరలు పొరలుగా వస్తుంది అనమాట. లోపల మనము చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా ముద్దలాగా తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని బాదుషాలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని బాదుషాలని ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ డీప్ ఫ్రైకి తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ అనేది లైట్గా మాత్రమే వేడవ్వాలన్నమాట. అప్పుడే ఈ బాదుషాలను వేసుకోవాలి. నేను చూపించిన విధంగా కాసేపటికి బాదుషా అనేది మంచిగా పైకి పొంగుతుంది. ఈ విధంగా పైకి పొంగాక వాటిని కదుపుతూ మనము 2 వైపులా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఇంకొక వైపుకు టర్న్ చేసుకొని 2 వైపులకి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకుంటే మనకి బాదుషా రెడీ అయిపోతుంది. వీటిని వేడివేడిగానే పాకంలో వేసుకోవాలి. పాకం అనేది మరీ చల్లారిపోకూడదు. ఒకవేళ చల్లారినట్టు మీకు అనిపిస్తే లైట్గా వేడి చేసుకోవాలి. వేడి చేసుకొని మాత్రమే వేసుకోవాలి. మరి చల్లారిన పాకంలో వేయకూడదు. ఈ విధంగా బాదుషాలు వేసుకొని ఒక 40 సెకండ్స్ అటు ఇటు కదుపుతూ వీటిని తీసి పెట్టుకోవాలి. ఈ విధంగా తీసి పెట్టేసుకుంటే జ్యూసీగా మనకి బాదుషా రెడీ అయిపోతుంది. ఈ బాదుషా పైన మనం బాదం పప్పును సన్నగా కట్ చేసి వేసుకున్నట్టయితే తింటున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. మనకి టేస్టీ అండ్ జ్యూసీ బాదుషా రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.